హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్‌పీ నాలెడ్జ్. చాలామంది స్టూడెంట్స్ తెలంగాణ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. మీకు ఈ వీడియోలో జస్ట్ బేసిక్ ప్రాసెస్ అనేది చెప్తాను. మీకు ఎంటైర్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఈ వీడియోలో ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తానన్నమాట. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది పారామెడికల్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. బట్ ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్ అయితే పడ్డాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు స్లాట్ దొరకడం అనేది కష్టం అవుతుందన్నమాట. ఎందుకంటే 5th అక్టోబర్ లోపు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో కాబట్టి ముందుగానే చెప్తున్నాను. లేదు మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం అనుకుంటే చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో అయినా ఉపయోగపడుతుంది. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసినైతే ₹500 అనమాట. ముందుగానే చెప్తున్నాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 రకాల రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే 2 టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. తెలంగాణ పారామెడికల్ బోర్డు ద్వారా గనక మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీరేం చేయాలంటే ఈ టీఎస్ బోర్డు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అక్కడ హాల్ టికెట్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మీ డీటెయిల్స్ వచ్చాయి అనుకోండి, మీరు టీఎస్ బోర్డు ద్వారా అప్లై చేసుకోండి. ఒకవేళ మీ డీటెయిల్స్ రాలేదు, మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశారు, డీటెయిల్స్ రాలేదనుకోండి, ఆధార్ బోర్డు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా? సింపుల్ థింగ్, టీఎస్ పారామెడికల్ బోర్డు ద్వారా మీరు అడ్మిషన్ తీసుకొని కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే టీఎస్ బోర్డు ద్వారా మీరు చేసుకోండి. లేదు మీరు తెలంగాణ పారామెడికల్ బోర్డు ద్వారా కాకుండా కోర్స్ అనేది అదర్ బోర్డు ద్వారా, తెలంగాణలోనే అదర్ బోర్డు కానివ్వండి లేదా వేరే స్టేట్లో కానివ్వండి, మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే అదర్ బోర్డు ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సింపుల్, మీరు ఒకసారి టీఎస్ బోర్డు లింక్ అనేది ఓపెన్ చేయండి, మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మీ డీటెయిల్స్ రాలేదనుకోండి, అదర్ బోర్డు లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి, అక్కడ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఓకేనా? సింపుల్ థింగ్. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని, రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత మీకు స్లాట్ అనేది ఇస్తారనమాట. ఒక పర్టిక్యులర్ డే రోజు మీరు సర్టిఫికేట్లన్నీ తీసుకొని రమ్మంటారు. కోటిలో ఉన్నటువంటి పారామెడికల్ బోర్డు దగ్గరికి. అక్కడికి మీరు సర్టిఫికేట్లన్నీ తీసుకొని వెళ్ళాలన్నమాట. డే టు టైము మీరే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే డే టు టైమ్ అనేది మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదివరకు 1 డేలో వచ్చేది, ఇప్పుడు మాత్రం టైం పడుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక పర్టిక్యులర్ డే రోజు స్లాట్ బుక్ చేసుకొని ఆ రోజు వెళ్ళి సర్టిఫికేట్లన్నీ ఇస్తే అప్పుడు మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇదనమాట పారామెడికల్ బోర్డ్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. నా దగ్గర హాల్ టికెట్ లేదు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ అనేది చేయట్లేదు. సో మీ దగ్గర హాల్ టికెట్ నెంబరు, మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో ఇదండి మనకి పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.